ఆరోగ్య బీమా పాలసీ ఎలా ఎంపిక చేయాలి? ఏ అంశాలు కన్సిడర్ చేయాలి? మొదటి అంశం, బీమా మొత్తం. వైద్య ఖర్చులు రోజురోజుకి పెరుగుతున్నందున తగినంత కవరేజ్ ఉన్న పాలసీని ఎంపిక చేసుకోవాలి. 2, ఎలాంటి ప్లాన్ తీసుకుంటున్నారు? ఒక వ్యక్తికా లేదా ఫ్యామిలీ మొత్తానికా? లేదా ఒకవేళ సీనియర్ సిటిజన్స్ ఉంటే వాళ్ళకి తీసుకుంటున్నారా? అలాగే తీవ్రమైన ఏదైనా వ్యాధులు ఉంటే దానికి సంబంధించి కూడా ప్లాన్స్ ఉంటాయి. అవన్నీ కన్సిడర్ చేసి ప్లాన్ తీసుకోవాలి. 3, పాలసీలో ఉండే కవరేజ్ మినహాయింపులు. పాలసీలో ఏ వ్యాధులు ఉన్నాయి, వేటికి చికిత్సలు చేస్తారు అనేది కూడా చూసుకోవాలి. 4, ఎగ్జిస్టింగ్ హెల్త్ ఇష్యూస్. ఏదైనా బీపీ, షుగర్ లాంటివి ఉంటే ముందుగానే పాలసీ డాక్యుమెంట్ చదివి వాటిలో కవర్ అవుతున్నాయా లేదా వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉన్నాయా అనేది చూసుకోవాలి. 5, నెట్వర్క్ హాస్పిటల్స్. దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. 6, రూమ్ రెంట్ పరిమితి ఏమన్నా ఉందా లేదా అనేది కూడా కన్సిడర్ చేయాలి. కోపేమెంట్ ఆప్షను అసలు తీసుకోవద్దు. దీనివల్ల పాలసీ తీసుకున్న హోల్డరు అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. 8, నో క్లెయిమ్ బోనస్. ఒక సంవత్సరం మీరు క్లెయిమ్ చేయకుంటే అది వచ్చే సంవత్సరం మీకు బోనస్గా ఇస్తారా లేదా అనేది కూడా పాలసీలో ఉంటుంది, చూసుకోవాలి. 9, మ్యాటర్నిటీ బెనిఫిట్స్. అన్ని పాలసీలు కవర్ చేయవు. ఒకవేళ మీరు మ్యాటర్నిటీ బెనిఫిట్స్ కావాలంటే అవి పర్టికులర్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. డే కేర్ ప్రొసీజర్స్ అంటే 24 గంటల కంటే తక్కువ సమయంలో కొన్ని సర్జరీలు జరుగుతాయి. అవి ఎక్కువ శాతం పాలసీలు కన్సిడర్ చేయవు. అలాంటివి మీకు కావాలంటే ముందుగానే చూసుకోవాలి. రిస్టోరేషన్ బెనిఫిట్ అంటే ఒక సంవత్సరం మీరు ఉపయోగించుకున్న తర్వాత కూడా అదే ఫీచర్ మీకు నెక్స్ట్ ఇయర్ వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. 12, ఇంటి దగ్గర మీరు చికిత్స చేయించుకుంటే దానికి కావాల్సిన ఫీజులు, టెస్టులు, మెడిసిన్స్కి సంబంధించిన ఖర్చులు ఆ పాలసీలో కవర్ అవుతాయా లేదో చూసుకోవాలి. ప్రీమియం, తక్కువ ప్రీమియం ఉన్న పాలసీలు ఎంచుకొని ఎక్కువ కవరేజ్ ఉండేలాగా చూసుకోవాలి. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉన్న పాలసీని మాత్రమే కన్సిడర్ చేయాలి. లైఫ్ టైం రెన్యూబిలిటీ, వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ఆప్షన్ ఉన్నదాన్ని పాలసీనే తీసుకోవాలి. సరైన ఆరోగ్య బీమా పాలసీని ఎంచుకోవడం ద్వారా మీ కుటుంబ ఆరోగ్య భద్రతను, ఆర్థిక భద్రతను సురక్షితం చేసుకోవచ్చు.